హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. మీల్ మేకర్ మసాలా కర్రీ. ఈ కర్రీ మటన్, చికెన్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీ, రోటీ, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా బగారా రైస్లోకి అయితే ఈ కర్రీని అయితే చేశాను. ఈ మీల్ మేకర్ మసాలా కర్రీని ఎలా చేశానో ఈ వీడియోలో అయితే ఇప్పుడు చూసేద్దామా. ఈ మీల్ మేకర్ మసాలా కర్రీ అయితే ముందుగా అయితే ఒక పేస్ట్ని అయితే తయారు చేసుకుందాము. దీనికోసం అయితే ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ జార్లో అయితే ఇలా ఉల్లిపాయల్ని వేసుకొని ఒక మిరపకాయని అయితే ఇలా తుంచుకొని వేసుకున్నాను. ఒక టమాటాని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. జీడిపప్పు, చెక్క, లవంగా, ఒక చిన్న యాలక్కాయని కూడా వేసుకున్నాను. జీలకర్ర, ధనియాలు, నల్ల మిరియాలు, గసగసాలు, నువ్వులు, ఇదేమో పొడి కొబ్బరి 2 స్పూన్లు అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇదేమో ఫ్రెష్ పెరుగు, పుల్లటి పెరుగుని మాత్రం వేసుకోకూడదు. కారం, పసుపు, సాల్ట్ని వేసుకొని మూతని పెట్టుకొని దీన్ని అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న ఈ పేస్ట్ని అయితే ఇప్పుడు మనం పక్కనైతే పెట్టేసుకుందాము. ఈలోపు ఒక బౌల్లో ఇలా మీల్ మేకర్ని అయితే వేసుకొని ఈ మీల్ మేకర్లోకి వేడి వేడి వాటర్ని వేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఈ మీల్ మేకర్ని అయితే నానబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ని వేసుకొని ఇలా 10 నిమిషాల తర్వాత ఈ మీల్ మేకర్ని అయితే ఇప్పుడు మనము ఇలా ఒక స్ట్రైనర్లో అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఈ మీల్ మేకర్లో ఉన్న వాటర్ని అయితే ఇలా పిండేసుకుందాము. ఇలా పిండుతున్నప్పుడు చెయ్యి కాలుతుంది కదా, నేనైతే ఈ మీల్ మేకర్ని అయితే ఇలా ఒక స్పూన్ని తీసుకొని ఈ స్పూన్తో అయితే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తాను. ఇలా చేసుకోవడం వల్ల ఈ మీల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. చూసారా, వాటర్ మొత్తం బాగా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఈ మీల్ మేకర్ని అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. దీనికోసం అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మీల్ మేకర్ని వేసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, కారాన్ని వేసుకొని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో ఫ్రై చేసుకుందాము. ఇలా ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మీల్ మేకర్ అనేది లోపల చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన ఈ మీల్ మేకర్ని అయితే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా మీల్ మేకర్స్ అన్నిటినీ కూడా తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ని అయితే వేస్తున్నాను. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఇలా 2 చెక్కను, 2-3 లవంగాలు, 2 బిర్యానీ ఆకుల్ని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకుందాము. ఈ పేస్ట్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లోనే మూతని పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ మసాలాని అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసేసుకుందాము.
ఈ మసాలా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయింది కదా, ఇలా ఒకసారి కలిపేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనం మీల్ మేకర్ని అయితే వేసుకుందాము. ఈ మీల్ మేకర్ని వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ఈ మీల్ మేకర్కి పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూతని పెట్టుకొని సిమ్లోనే ఒక 5 నిమిషాల వరకు ఈ కర్రీని అయితే ఉడికించుకుందాము. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇదే స్టేజ్లో మనం ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే మళ్ళీ మూతని పెట్టుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా మీల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ. ఈ కర్రీని కనుక చపాతీ, రోటీ, వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.